హాయ్ పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నేమ్ అతి సుందరమైన చేతులు. ఒక ఉద్యానవనంలో కూర్చొని ముగ్గురు రాజకుమార్తెలు ఉన్నారు. వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయన్న ప్రశ్న ఒకసారి తలెత్తింది. ఆ ముగ్గురు తమ చేతులే మిగతా ఇద్దరి కంటే కూడా చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకునసాగారు. అప్పుడే అక్కడికి ఒక దేవకన్య బిచ్చమెత్తుకునే అమ్మాయి రూపంలో వచ్చింది. ఆ అమ్మాయిల్ని బిచ్చం అడిగింది. ఆ రాజకన్యలు తమ తమ విలువైన దుస్తులు సర్దుకొని ముఖాలను పక్కకు తిప్పేసుకున్నారు. అక్కడ నుండి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న గుడిసెను చేరింది. ఎండ కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న ఒక పేద స్త్రీ ఆ అమ్మాయికి అన్నం పెట్టింది. మారువేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీను అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లు తెల్లి అని ఆశీర్వదించి ఆ అమ్మాయి ఆమె అలా ఆశీర్వదించడం ఈ ముగ్గురు రాజకన్యలు చూస్తూ ఉండిపోయారు. బిచ్చగిత్తె రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజ రూపం ధరించి తన తోటి వారికి సహాయపడడానికి సిద్ధంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు అని ముగ్గురితో చెప్పి ఆ దేవకన్య కనుమరుగైపోయింది. ఇతరులకు సహాయపడడంలోనే సుందరము గొప్పతనము ఉన్నది. ఈ కథలోని నీతి ఇతరులకు సహాయపడే మనసు, పేదవారికి దానం చేసే చేతులే గొప్పవి.